పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని ఎండపల్లి, కుతుకుడుమిల్లి, కొబరిగిరి ప్రభుత్వ పాఠశాలల్లో 12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్లను పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో 12 లక్షల వ్యయంతో ఆర్ఓ వాటర్ ప్లాంట్లను ఓఎన్జీసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ఎస్ రామారావు సహకారంతో గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ తన ఆశయాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని తన దృఢ సంకల్పంతో చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతి స్కూల్లోని అన్ని వసతులు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారని, అదేవిధంగా పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన కోరిక అతి తొందరలోనే నెరవేరుతుందని తెలియజేశారు. ఈ యొక్క గ్రామ పెద్దలు తర్వాత స్కూల్ పిల్లలకందరూ కూడా ఈ సందర్భంగా ఓఎన్జీసీ ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఇంకొక 2 ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. మొత్తం దగ్గర 13 లక్షల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీకు తెలుసు, ఓఎన్జీసీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో, కృష్ణా జిల్లాల్లో ఎక్కడైతే మా కార్యకలాపాలు నిర్వహిస్తామో అక్కడ యొక్క పూర్తి అభివృద్ధికి ఓఎన్జీసీ కట్టుబడి ఉంది. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, అనేక రంగాల్లో, లేకుంటే వికలాంగులకి చేసే సహాయం, ఇవన్నిట్లో కూడా మా యొక్క సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద మేము మాకు శక్తి వంచన లేకుండా అనేక విధాలుగా ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి, తర్వాత ఈ యొక్క టోటల్ ఈ 3 జిల్లాలు అభివృద్ధికి ఓఎన్జీసీ చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇక మీదట కూడా సిఎస్ఆర్ కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయని నేను మీ అందరికి మనవి చేసుకుంటున్నాను. ఎండపల్లి గ్రామంలో ఈరోజు ఓఎన్జీసీ వారి సౌజన్యంతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ 4 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. అది ముఖ్య అతిథులుగా మర్యాద శ్రీనివాస్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. అలాగే ఓఎన్జీసీ నుంచి రామారావు గారు, రాజమండ్రి ఎస్టేట్ హెడ్, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే కాకుండా ఎండపల్లి గ్రామంలో నేను పుట్టి పెరిగిన తర్వాత ఇటువంటి రోడ్లు ఎప్పుడూ చూడలేదు. అంత అభివృద్ధి, ప్రతి రోడ్డు గ్రామంలో ప్రతి రోడ్డు కూడా నిర్మించాము. అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కూడా మనం ప్రపోజల్స్ పార్టీకి ఇవ్వడం జరిగింది. అలాగే రైతులు కూడా నీరు అందించడానికి కూడా మేము ముందుకు వచ్చి ఎన్నో మనం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా వెళ్ళి విజిట్ చేసి అక్కడ రైతులకు నీరు అందేలా కూడా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఓఎన్జీసీ వారిని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓఎన్జీసీ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ మంచినీటి పథకం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికైనప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ పాఠశాల అభివృద్ధి చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు, గతంలోనే అనేక స్కూల్కి సంబంధించినటువంటి సైన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, కంప్యూటర్ ఎక్విప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఎడిషనల్ తరగతులు గది కావచ్చు, ఈ పిఠాపురం నియోజకవర్గంలో వివిధ స్కూల్లో 3 కోట్లతోటి బౌండరీ వాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించి 20 లక్షలతో కూడా బౌండరీ వాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని స్కూల్లో కావాల్సిన వసతులు, లెవెలింగ్ కార్యక్రమాలు కానీ ఏదన్నా ఉంటే కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈరోజు రమారెం 3 చోట్ల ఈ మంచినీటి పథకం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. కొమరగిరి, కుతుడుగుమిల్లి, ఎండపల్లి, రమారెం 13 లక్షల రూపాయలు. దీనికి సహకరించిన ఓఎన్జీసీ వారికి మా తరఫున, మన శాసనసభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేమంతా ఒకటే తెలియజేస్తున్నాం, ఇది పిఠాపురాన్ని ఏ విధంగా అయినా సరే అన్ని రకాలుగాను డెవలప్ చేసిన ఏకైక లక్ష్యంతో ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి అంశం ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఆయన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మినిట్ టు మినిట్ ఆయనకు చేరుతుంది. ఎవరెవరికి ఏ అవసరాలను ఐడెంటిఫై చేస్తున్నాం. ఈవేళ ఈ నియోజకవర్గంలో కని విని ఎరిగిన రీతిలో 25 కోట్లతోటి సీసీ రోడ్లు నిర్మించాం. చాలా మటుకు కంప్లీట్లో ఉన్నాయి. సెకండ్ ఫేజ్లో వచ్చినవి కూడా త్వరలో ప్రారంభిస్తాం. అదే కాకుండా
12 కోట్లతోటి బీటీ రోడ్లు నిర్మాణం చేసాం. అదే విధంగా 10 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్లు మొత్తం రిపేర్ చేయడం జరిగింది. ఈవేళ మీరు చూస్తున్నారు ఆర్ఓబికి పిఠాపురం ఆర్ఓబికి శాంక్షన్ వచ్చింది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఏదైతే జనాలకు అవసరం ఉందో, ఏవైతే సభ్యులు చిన్న అర్జీ వస్తే చాలు, దానికి కొంచెం టైం పట్టవచ్చు, ఫైనాన్షియల్ కమిట్మెంట్ వెనక ముందు జరగవచ్చు. ప్రతి అర్జీ కూడా పవన్ కళ్యాణ్ సార్కి చేరుద్ది. ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఇంతటి చక్కగా కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఓఎన్జీసీ వారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మరిన్ని కార్యక్రమాల్లో మాకు సహాయకారిగా నిలవాలని మనపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.